ఎక్కడైనా చిన్న చిన్న తప్పిదాలు దొర్లుతే అది ఉద్దేశపూర్వకంగా మీకు ఇబ్బంది కలిగించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి కాదు. అనుకోకుండా ఏదైనా జరిగినా ఎంబడే వెనక్కి తిరిగి సర్దిద్దడానికి నేనున్నా. మీకు ఏదైనా సమస్య వచ్చి నిలబడి పరిష్కరించడానికి నేనున్నా. నమ్మకం పెట్టుకొని ముందుకు నడవండి. ఆ నమ్మకమే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. ఎప్పుడు చెడు చెప్పేటోడు ఉండనే ఉంటాడు. ఏ ఊరికైనా ఓ తాగుబోతోడు ఉంటాడు. అవునా? ఆ సినిమాలో ఏదో కుడి ఎడమైతే పర్వాలేదు అని పాట ఉంది కదా. ఇద్దరు రచయితలు కుడి ఎడమైతే తప్పే కాదని చర్చిస్తే అదెట్లా అని వాళ్ళు చర్చించుకుంటుంటే రాష్ట్రకు రిక్ష దొక్కేటోడు చెప్పిండట, సార్ తాగుబోతున్న మాటలు మీరు వింటారా సార్? తాగి పాడిండు ఆయన. తాగినప్పుడు ఏదో మాట్లాడతాడు, దాని గురించి మనకెందుకని. ఇప్పుడు రాష్ట్రంలో మాట్లాడేటోళ్ళు కూడా గట్లాటోళ్ళే. వాళ్ళు మాట్లాడేటి వినకండి. ఆయన ఏదో రెండేసి ఏదో మాట్లాడుతుంటాడు. రెండేసి మాట్లాడే మాటలను మనంతా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. మనం ఈ నగరాన్ని అద్భుతంగా నిర్మించుకుందాం. ఇక్కడ అందుకే మొదట వచ్చేది ఏ సమస్య వచ్చినా పోలీస్, ఫస్ట్ రీచ్ పోలీస్. ఆ పోలీస్ కమిషనరేట్ ఇక్కడికి వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఒక సంపూర్ణమైన విశ్వాసం వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. అందుకే పోలీస్ కమిషనరేట్ని ఇమ్మీడియట్గా నగరానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఫ్యూచర్ సిటీ ఆఫీస్, స్కిల్స్ యూనివర్సిటీ, పోలీస్ కమిషనరేట్ వీటన్నిటినీ చెప్పినాం. ఈరోజు మిగతా పోలీసు మల్కాజ్గిరి కమిషనరేట్, ఇతర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అన్ని ప్రారంభించుకున్నాం. చివరిగా మా ఆదివాసీ బిడ్డలు చాలామంది వచ్చారు. ఈరోజు ఒకనాడు ఈ ప్రాంతంలో రైతులు భూమి కోసం కొట్లాడినప్పుడు, భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటం చేసి నేల కొరిగిన వీరులు ఈ ప్రాంతంలో ఉన్నారు. అది కొమరం భీముడు కావచ్చు, రామ్జీ గోండు కావచ్చు, లేకపోతే చాకలి ఐలమ్మ కావచ్చు, లేకపోతే దొడ్డి కొమరయ్య కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వీరులు నేల కొరిగిండు సాయుధ రైతాంగ పోరాటం నుంచి. ఈరోజు ఆనాటి పోరాటాలు ఆ తర్వాత వచ్చిన పరిణామ క్రమంలో భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, పేద ప్రజల మీద అమానుషంగా వ్యవహరిస్తున్నప్పుడు నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. బెంగాల్లో ఉన్న నక్సల్బరీలో మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో దండకారణ్యం మొత్తం నల్లమల అటవీ ప్రాంతానికి వ్యాపించింది. ఆనాడు ప్రజలందరూ ఉవ్వెత్తున నక్సల్బరీ ఉద్యమంలో భాగస్వాములై కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకుంటున్న గద్దర్ లాంటి వాళ్ళు కూడా నక్సల్బరీ బాట పట్టిండ్రు. ఆనాడు వాళ్ళు స్లోగన్లు ఇచ్చిండ్రు. దున్నేవాడికే భూమి అన్నారు. ఇందిరాగాంధీ అసైన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూస్వాముల దగ్గర, జమీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర మూలుగుతున్న లక్షలాది ఎకరాలను తీసుకొని పేదలకు పట్టాల పేరు మీద భూములను అందించడం వల్ల దున్నేవాడికి భూమిని అందించింది ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం.